హాయ్ అండి. టుడే రెసిపీ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ. దీనికోసం నేను 3/4 కిలో చికెన్ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకున్న ఈ చికెన్లో సరిపడా సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. 1 అవర్ మ్యారినేట్ చేయాలి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నా బాగుంటుందండి. పెరుగు మాత్రం దీంట్లో యాడ్ చేయకూడదు, అలాగే లెమన్ కూడా యాడ్ చేయకూడదండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని నీట్గా వాష్ చేసుకున్న గోంగూరని దాంట్లో వేయాలండి. నేను 2 గోంగూర కట్టలు తీసుకున్నాను. ఈ గోంగూరకి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూరలో నుంచి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు దాన్ని ఉంచాలండి. లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి. నెక్స్ట్ అది మొత్తం కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ వేయాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 ఆనియన్స్ని వేసి అవి ఫ్రై అవ్వనివ్వాలండి. ఈలోపు ఒక గ్లాస్ బాస్మతి రైస్ని మనం కడిగి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై అయిన ఈ ఆనియన్స్లో చికెన్ వేసుకోవాలండి. వేసుకొని చికెన్ని మగ్గనివ్వాలి. నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి చికెన్ బాయిల్ అవ్వడానికి. సో చికెన్ని ఉడికిన తర్వాతనే దాంట్లో గోంగూర వేసుకోవాలండి, లేకపోతే ఆ పులుపుకి చికెన్ ఉడకదు. చికెన్ కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత దాంట్లో గోంగూర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఆ నెక్స్ట్ రైస్ కోసం మనం ఒక ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకుంటామండి. దాంట్లో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేయాలి. హోల్ బిర్యానీ స్పైసెస్, సరిపడా సాల్ట్, లెమన్, ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. వాటర్లో సాల్ట్ అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలి. వాటర్ సాల్టీగా ఉండాలండి, లేకపోతే రైస్కి సాల్ట్ అనేది పట్టదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అది మాత్రం వాటర్ బాయిల్ అయిన తర్వాత దానిలో మనం రైస్ అనేది యాడ్ చేయాలండి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ 90% మనకి ఉడికిపోవాలండి. 90% అని ఎలా తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ రైస్ అనేది ఉడికిపోతుందండి, కొంచెం పలుకుగా ఉంటుంది. దాన్ని 90% అంటారు. ఈ స్టేజ్లో రైస్ని తీసేసి మనం ముందుగా ఉంచుకున్న చికెన్ మీద వేయాలండి. గోంగూర చికెన్ మీద వేసేసి మొత్తం దాంట్లోంచి వాటర్ మొత్తం డ్రైన్ చేసి దీంట్లో వేయాలండి. వేసిన తర్వాత పైన మనం నెయ్యి యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ దమ్ అవ్వనివ్వాలండి స్లో ఫ్లేమ్ మీద. ఒక చిన్న గ్లాస్ ఉడికించుకున్న వాటర్ కూడా వేసుకుంటామండి. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకున్న వాటర్ని ఒక చిన్న గ్లాస్ యాడ్ చేసుకుంటాం. దానితో పాటు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నామండి. వేసి ఒక 15 మినిట్స్ మనం దమ్ పెట్టాలండి. అది స్లో ఫ్లేమ్లో ఉంచాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. 15 మినిట్స్ దమ్ అయిపోయిన తర్వాత మనం తీసి చూస్తే గోంగూర చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.